అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ మనకి అడవినకలం ఊర్లో అయితే ఉషోదయ కంపెనీ వారైతే లాంచింగ్ చేసి ఉన్నారు. సో ఈ సెప్టెంబర్ 14న మనకి సండే రోజున కస్టమర్ మేళా అయితే పెట్టారండి. నేను ఇక్కడ ప్రజెంట్ లొకేషన్లో వెంచర్లో ఉన్నాను. మనకి మీరు చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూస్తున్నట్లుగా టోటల్గా ఇదైతే మనకి రేపు సండే రోజున కస్టమర్ మేళాకి రెడీ అయితే చేస్తున్నారండి. ఈ సైట్లో మీరు కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే హై అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇది విజయవాడ సిటీ నుంచి 16 మినిట్స్ జర్నీలో చేరుకోవచ్చు మనం ఈ అడవినకలం ఊరు అనేది. అంతేకాదు వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి 6 మినిట్స్లో చేరుకోవచ్చు. మనకి ఏదైతే అమరావతి ఉందో అమరావతి యాక్సెస్ అనేది మనకి ఈ వెంచర్ దగ్గర నుంచి కేవలం 17 మినిట్స్లో మనం వెంకటాయపాలెంలో అయితే మనం చేరుకోవచ్చు అండి. ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అడవినకలం ఏరియా, హై డెవలప్మెంట్ జోన్ అండి. రాబోయే రోజుల్లో విజయవాడ సిటీలో అయితే కలిసిపోతుంది. ఖచ్చితంగా 100% విజయవాడ సిటీలో కలిసిపోయే ప్రాజెక్టు మన అడవినకలంలో ఉన్న ఫార్చ్యూన్ మెడోస్ గార్డెన్ అండి. సో మన ప్రాజెక్టు డీటెయిల్స్ అయితే కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే డెవలప్మెంట్స్ హై డెవలప్మెంట్ చేస్తామండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు, అలాగే సోలార్ ఫిన్సింగ్, డ్రింకింగ్ వాటర్, ఏదైతే డ్రైనేజ్ ఉందో డ్రైనేజీ, అలాగే వాకింగ్ ట్రాక్, ఓపెన్ స్క్రీన్ థియేటరు, షటిల్ కోర్టు, ఏదైతే ప్లాంటేషన్ ఉందో మనకి పార్క్ ప్లాంటేషన్ అనేది అయితే చాలా హైలైట్గా నిలుస్తుందండి. ప్లాంటేషన్ అనేది సెలెక్టెడ్గా అయితే మేము సెలెక్ట్ చేసుకుని హై ప్లాంటేషన్ ఇచ్చే విధంగా అయితే ప్లాన్ చేశాము. సో ఇది మొత్తం టోటల్ 15 ఎకర్స్ ప్రాజెక్టు. ఫేజ్ 1 కింద అయితే మనం 6 ఎకర్స్ ప్రాజెక్ట్ కింద సెప్టెంబర్ 14న కస్టమర్ మేళా అయితే పెట్టాము. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏదైనా దూరం నుంచి రాగలిగితే, విజయవాడ సిటీ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా మేము వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో మన ప్రైస్ వచ్చేసి గజము 12,999 రూపాయలండి. ఓన్లీ 1 మంత్ ఆఫర్ కింద అయితే పెట్టారు. 1 మంత్ తర్వాత 1000 రూపీస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక 1000 రూపీస్ అప్రిషియేషన్ వచ్చినట్లే 1 మంత్ తర్వాత. సో ఈ విధంగా మీరు ఒక 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ కనుక మీరు ఈ ల్యాండ్ తీసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా 5 ఇయర్స్లో మీరు తీసుకున్న ఈ ల్యాండ్ అనేది ఒక 20 lakhs 22 lakhsకి మీరు కనుక ఇక్కడ ఒక 183 గజాలు అలా తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా 5 ఇయర్స్లో మీ 20 lakhs అనేది డబల్ అయ్యి 40 lakhs వరకు కూడా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. ఏదైతే మెట్రోపాల్ పొలిటికల్ సిటీగా మన విజయవాడ సిటీ ఎస్టాబ్లిష్ అవుతుందో ఈ టైంలో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే విజయవాడని రాజధానిగా ఎప్పుడైతే ప్రకటించిందో విజయవాడ అనేది మొన్నటి వరకు ఒక సిటీ మాత్రమే, ఇప్పుడు మహానగరంగా మారబోతుంది. ఎలాంటి అవకాశం మళ్ళీ రాదండి. ప్రతి ఒక్కరు గమనించండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.